పెద్దిరెడ్డి గారిని పూర్తి స్థాయిలో అవసరం ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా వాడుకున్న వ్యక్తివి నువ్వు కాదని అడుగుతున్నా. నేను వెంకటేశ్వరం సాక్షిగా చెప్తున్నా. అతని సమక్షంలో డిఎంజీ గారికి ఫోన్ చేసి చెప్పా, అతను వింటున్నా కానీ. అంటే ఈరోజు 5 సంవత్సరాల్లో మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా వ్యవహరించావు. ఈరోజు చేతికి అధికారం వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విలన్గా చూపించి నువ్వు పదవులు పొందాలనుకుంటున్నావు. సరే, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందంటారు, ఇంత పెద్ద విజనరీ అంటారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. తిరుగు వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే అంత విజనరీ, అంత గొప్ప దూరదృష్టి కలిగిన వాళ్ళు 5 సంవత్సరాలు నాని గారు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీతో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు. అన్ని రకాలుగా బాగుపడ్డాడు, అన్ని రకాలుగా బాగున్నాడు. ఇతను పోరాటం చేయడం ఏందని ఒక క్షణం ఆలోచించే స్థితిలో లేని అమాయకులుగా ఉన్నారు. మీ దగ్గర నిజంగా అమాయకులుగా ఉన్నారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే లోకేష్ గారు, నాకు అర్థమైంది, నాని గారు వెళ్ళి లోకేష్ గారు దున్నపోతు ఈనిందంటే అవునా నాని అటైతే పార్లమెంట్ జున్ను తీసుకురా తిందాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అరే దున్నపోటు ఏంది, దున్నపోతు ఈనడం ఏంది, దాన్ని జున్ను రావడం ఏందని ఆలోచించే పరిస్థితులు లేరు. ఇతను ఏదైనా చెప్తే దాన్ని తనని చెప్తున్నారు. నేను నిజంగా నాని అదృష్టవంతుడు. ఇక్కడేమో పెద్దిరెడ్డి గారితో ఆ మాట అందరితో సన్నిహితంగా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు రిలేషన్షిప్. అక్కడేమో కిలార్ రోజెస్ గారిని పట్టుకొని గాడ్ ఫాదర్ అంట చెప్తూ ఉంటాడు, నాకు ఏదైనా ఇష్యూ వస్తే నాకు కిలార్ రోజెస్ ఉన్నాడని. ఇక్కడ అవసరం వస్తే పెద్దిరెడ్డి రామచంద్ర గారు, చెవిరెడ్డి గారు కావాలి. అక్కడ అవసరం వస్తే కిలార్ రోజెస్ గారు ఉన్నారు. కిలార్ రాజేష్ గారు నాకు చాలా సన్నిహితుడు, నాకు బ్యాక్ బోను, నేను అక్కడ చూసుకుంటాడని. వీళ్ళందరి మధ్యలో ఏ సంబంధం ఉందో, నాకు ఆర్థిక సంబంధం ఉందా, ఇతరత్ర సంబంధం ఉందా, వ్యక్తిగత సంబంధం ఉందా, నాకైతే తెలియదు. కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. కానీ బలవుతున్నది ఎవరో సామాన్యులు కాదా అని అడుగుతున్నా. ప్రశాంతంగా చంద్రగిరి నియోజకవర్గంలో నువ్వు చేస్తున్నటువంటి దౌర్జన్యాల వల్ల ఈరోజు చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టడం కోసం, ఇప్పుడు అన్నీ కొట్టడం కోసం నువ్వు చేస్తున్న నాటకాల వల్ల. మన ఎవరో చెప్తున్నారు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బోన్ ఏడ్చాడంట. ఏడ్చి సార్ రాక్షసుడు సార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుర్మార్గుడు సార్, అతని నుంచి నేను బయటపడాలంటే నాకు మంత్రి ఇవ్వండి సార్, తుడాచారమని ఇవ్వండి సార్, ఏదో కార్పొరేషన్ ఇవ్వండి సార్, కొండపైన దర్శనాలకు ఒక 50 ఇవ్వండి సార్, ఇవ్వలేకపోతే ఒకటంతో అప్లికేషన్, అతను తట్టుకోవాలంటే నన్ను గుర్తించండి సార్ అన్నట. ఎందుకంటే నాకు అర్థం కాకుండా గుర్తించేది 5 సంవత్సరాలు ఎప్పుడైనా జైలుకి పోయినావా, ఎప్పుడైనా పోలీసు అయినా పోయినావా, 5 సంవత్సరాలు వ్యాపారాలు ఎప్పుడైనా ఆపేవా, 5 సంవత్సరాలు నీకు చిన్న ఇబ్బంది కలిగిందా, నాకు అర్థం కావడం లేదు. ఈరోజు వచ్చేటప్పటికి సామాన్యులు సఫర్ చేస్తున్నారు. చిత్తూరు నుంచి తీసుకొస్తున్నారు, నంగమంగళం నుంచి, రాణిపేట నుంచి, క్వారీలో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ముసుగులేసి కొట్టిస్తున్నాం. అరే 50,000 70,000 సొంత కొట్టిస్తున్నావు. అదే వ్యక్తి ₹1,00,000 మేము ఇస్తే మీ మనసులు కొట్టరా వాళ్ళు వచ్చి. ఈ సంస్కృతి తిరుపతికి కావాలన్నా మనకి? ఈ సంస్కృతి తిరుపతికి అవసరమా అని అడుగుతున్నా. తిరుపతిలోని పుణ్యక్షేత్రంలో ముసుగులేసి మేము కొట్టే అవసరమా? వ్యాపారాలు ధ్వంసం చేసే అవసరమా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నాకు ఇప్పుడు కూడా అర్థం కానటువంటి విషయం ఏంటంటే దానివల్ల తను సాధించేది ఏందో అర్థం కావడం. ఒక చంద్రగారి నమ్మి నీకు పదవి ఇస్తే తెచ్చుకో, మంచిదే, మేము కూడా సంతోషిస్తాం. చంద్రగారికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఒక గౌరవపదమైన పదవి వచ్చింది, సంతోషించేవాళ్ళ తప్ప బాధపడేటువంటి చిన్న మనస్తత్వం కాదు మాది. మీకు ఒక వీడియో చూపిస్తా, ఈ వీడియో కూడా మీరు చూడాలా. ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా, మళ్ళా చెప్తున్నా, ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడితే జడ్జిమెంట్ లాగా ఉండాలి. ఒక దగ్గరికి వెళ్తే పెద్దరికంగా కనబడాలి.